మాజీ మంత్రి పైగా వైసీపీ అధినేత జగన్ కు బంధువు ఎన్నికల్లో ఓటమి వైరాగ్యం నుంచి బయటపడలేదు. ఈలోగానే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయారా? మీటింగులకు డుమ్మా కొట్టడంలోని ఆంతర్యమేంటి? వైసీపీ నుంచి సైడ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఫ్యాన్ పార్టీకి పొలిటికల్ ఫ్యూచర్ లేదని భావిస్తున్నారా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏ జిల్లా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై చర్చ జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో ఉంటారా లేదా అనే క్వశ్చన్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓటమి తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారని టాక్. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిన సమీక్షలకు గైర్హాజరయ్యారు. అలాగే జగన్ ఢిల్లీ టూర్ కు దూరంగా ఉన్నారు. పార్టీ అధినాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. బాలినేని వైసీపీని వీడితే ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నేత రాజశేఖర రెడ్డి చలవతో 1999 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ టికెట్ దక్కించుకుని గెలిచారు. 2004, 2009లోనూ ఈ సీటు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ఆర్ అకాల మృతి తర్వాత కాంగ్రెస్ ను వీడి జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో చేరారు. దీంతో 2012లో ఎమ్మెల్యేగా అనర్హత వేటుపడింది. ఆ తర్వాత ఒంగోలు అసెంబ్లీ స్థానానికి జరిగిన బైపోల్లో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు బాలినేని. అప్పటి నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్ పై బాలినేని అసంతృప్తిగా ఉంటున్నారు. ఇక 2019లో ఫ్యాన్ గాలిలో గెలిచిన బాలినేని జగన్ కేబినెట్ ఫస్ట్ హాఫ్ లో మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన్ను పక్కన పెట్టడంతో ప్రకాశం జిల్లాలో హవా తగ్గింది. ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో బాలినేని ఒంటెత్తు పోకడలు అధినాయకత్వానికి నచ్చలేదు. దీంతో ఈయనకు చెక్ పెట్టాలని భావించిందట. దీంతో జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పటి మంత్రి మేరుగ నాగార్జున, తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రోత్సహించింది పార్టీ నాయకత్వం. ఒంగోలు లోక్సభ సీటులో చెవిరెడ్డి ఓడిపోయాక మిగిలిన ఇద్దరు అసెంబ్లీ స్థానాల్లో పరాజయం పాలయ్యారు. కొండపి నుంచి సురేష్, సంతనూతలపాడు నుంచి నాగార్జున పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. జగన్ వ్యవహార శైలి నచ్చక పలుమార్లు అలకపాన్పు ఎక్కారు బాలినేని. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకుని తన చేతిలో బీఫారాలు ఇచ్చిన ఈ నేత 2024 సాధారణ ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ టికెట్ కోసం చేతులు చాపి అభ్యర్థించాల్సి వచ్చింది. చివరికి సీటు దక్కించుకుని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తో పోటీ పడ్డారు. సైకిల్ పార్టీ అభ్యర్థిపై 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పొలిటికల్ ఫ్యూచర్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు బాలినేని. వైసీపీకి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో జనసేనలోకి జంప్ అయ్యే ప్లాన్ లో ఉన్నారట. తనకు పరిచయం ఉన్న సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా జేఎస్పీలో జాయిన్ అయ్యేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గ్లాస్ పార్టీలో చేరే విషయంపై ఆ పార్టీ కీలక నేతలతో ఇప్పటికే పలుమార్లు చర్చించినట్టు సమాచారం. అయితే ప్రకాశం జిల్లా జనసేన ముఖ్య నేతలంతా బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నారట. అయితే ప్రస్తుతం తన రాజకీయ అస్తిత్వం కోసం ఆరాటపడుతున్నారు. ఉనికిని కాపాడుకునేందుకు పాటలు పడుతున్నారు. గ్లాసు పార్టీలో చేరేందుకు నానా తంటాలు పడుతున్నారట. పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నించే క్రమంలో జనసేన కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు ఫ్యాన్ పార్టీలో టాక్. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తూ ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యాన్ పార్టీకి సైడ్ అవ్వటం దాదాపు ఖాయమైందని లోకల్ టాక్. ఏం జరుగుతుందో చూడాలి మరి.